ఎస్. సో బేసికల్గా నాని గారిది పిల్ల జమీందార్ సినిమా మీ అందరికీ బాగా ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ యాజ్ అ ఫ్యాన్ గర్ల్ గా నాకు కూడా చాలా ఇష్టం అనమాట. అండ్ అందులో ఒక సాంగ్ ఉంటుంది, చుట్టూ చుట్టూ అనే సాంగ్ భలే ఉంటుంది. అంటే లైక్ ఆ అట్మాస్ఫియర్, ఆ సిచ్యువేషన్స్ కి తగ్గట్టు ఒక మంచి పొలాల మధ్యలో ఒక సాంగ్ బాగుంటుంది. ఆ కొరియోగ్రఫీ చేసిన మాస్టర్ మన దగ్గర ఉన్నారు. అండ్ అంతేకాకుండా వారసుడు మీ అందరూ చూస్తూ ఉంటే మనకు ఆ ఇంట్రోల్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది, రీక్రియేషన్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట. అందులో మన విజయ్ గారు మామూలుగా డాన్స్ అయ్యారు, ఓ రేంజ్ లో వేస్తారనమాట. ఎస్, సుచేంద్ర కిరణ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో మాస్టర్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా అండి. ఓకే డన్. సో ఫస్ట్ థింగ్ కంగ్రాచులేషన్స్. అంటే లైక్ ఒక మంచి సెలబ్రేషన్స్ లో యు ఆర్ ఆల్సో అ పార్ట్. సో బాలయ్య బాబు గారిది ఏ సాంగ్ తో మా ముందుకు రాబోతున్నారు? ఇట్స్ హానర్ టు బి బాలయ్య గారు 50 years ఫంక్షన్ చేయడం అండి. నేను వచ్చేసి మా గ్రూప్ లో సాంగ్ వచ్చి నాది ఓ కలికి రామచిలక అనే సాంగ్ కంపోజ్ చేస్తాను. ఓకే, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఓ కలికి సుల్తాన్ మూవీ. సూపర్. అది చేస్తున్నాను. బేసిక్ గా మాకు బాలయ్య అంటే పర్సనల్ గా చాలా ఇష్టం అండి. మేము గ్రూప్ డాన్స్ ఆడే దగ్గర నుంచి కూడా ఆయన డాన్సర్స్ తో ఆయన ఉండే విధానం కానీ చాలా ఫన్నీగా ఉంటుంది. బయటికి అలా గంభీరంగా కనిపిస్తారు కానీ ఆయన చాలా కిడ్డిష్ మెంటాలిటీ, చాలా బాగుంటారు ఆయన. ఎప్పుడైనా ఆయన సాంగ్స్ లో యాజ్ ఎ డాన్సర్ చాలా చేశాను. ఏ సాంగ్స్ చేశారు? సీమ చేసాము, పల్నాటి బ్రహ్మనాయుడు అవన్నీ చాలా చేసాం. అయితే గ్రూప్ లారస్ మజీర్ చేసాం. ఓకే, ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ హిమ్? మెమరబుల్ మూమెంట్ అంటే నేను డాన్సర్ చేసినప్పుడు ఆయన నన్ను ఒకసారి పిలిచారు, పక్కన కూర్చోబెట్టుకుని ఒకటే అన్నారు, నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సేమ్ నీలాగే ఉన్నాడు రా వాడు, కొద్దిసేపు కూర్చో నేను చూస్తా, కొద్దిసేపు అని చూసేది ఉంటుందని. కూర్చున్నారా? నా గుండెలు నూటలన్నీ కొట్టుకుంటున్నా పక్కన సో అలా ఉన్నది. చాలా ఉన్నాయి ఆయనకు. సూపర్. సో ఇప్పుడు మనం చేయాల్సిన తదుపరి కార్యక్రమం ఏంటి అని అంటే బాలయ్య బాబు గారి చిన్నటి ఫ్రెండ్ ఫోటో, ఈయన ఫోటో వెతికి ఓలాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. మేబీ అప్పుడు అది మరి 10 years బ్యాక్ కదా, చాలా చేంజెస్ వస్తాయి ఇప్పుడు. ఓకే, సో అంటే బేసికల్ గా నేను విన్నా ఇందాక నుంచి చాలా మాస్టర్స్ చెప్పడం ఏంటంటే బాలయ్య బాబు గారు డాన్సర్స్ ని, కొరియోగ్రాఫర్స్ ని చాలా ప్రేమగా చూసుకుంటారు. అండ్ ఆఫ్టర్ డాన్స్ అయిన తర్వాత ఆయన సినిమాల్లో చేసిన వాళ్ళకి డాన్సర్స్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పేసి, యాజ్ అ డాన్సర్ గా మీరు ఎప్పుడైనా ఉన్నప్పుడు డిడ్ యూ ఎవర్ గెట్? అది 100% కరెక్ట్ అండి. ఎవ్రీ సాంగ్ మేము ఒకసారి పల్నాటి బ్రహ్మనాయుడు సంథింగ్ ఆ సాంగ్ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నప్పుడు అసలు ఎంత ఎండలు అంటే మెయిన్ అలా డాన్సర్లు మేమే చేయలేకపోతున్నాం, కానీ ఆయన అవలీలుగా అలా చేసి వెళ్ళిపోయేవాడు. సో డాన్సర్స్ ఇంత కష్టపడుతున్నారని చెప్పి మాకు వచ్చే యూనియన్ నుంచి వచ్చే పేమెంట్ కాకుండా ఆయన పర్సనల్ గా ఒక్కొక్కరికి మనీ పే చేయడం జరిగింది. అది ఎవ్రీ సాంగ్ కి జనరల్ గా ఏదో ఒకటి, అంటే చెప్పొచ్చే చెప్పకూడదు, కొంచెం డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికి పార్టీస్ ఇస్తారు, కష్టపడుతుంటారు కదా పిల్లలు, వాళ్ళకి ఇస్తుంటారు. ఆయన గర్ల్స్ కి డబ్బులు ఇచ్చేస్తారు. ఆయన సాంగ్ చేయడం ఫెస్టివల్ ఉంటే బట్టలు కూడా పంచిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, సూపర్. సో నాకు తెలిసి ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ లో ఒక 50 to 60 కొరియోగ్రాఫర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారని విన్నాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈవెంట్ మా మాస్టర్స్ అందరు కలిసి, బాలయ్య గారు అంటే పర్సనల్ మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇలాగే మేము ఆయన సాంగ్లు చేసిన, ఏదైనా ఆపద ఉందని, ఏదైనా చేయాపిన 100% ఒక్క స్టెప్ కూడా వెనక్కి ఇంకో 10 steps ముందుకేసి వస్తాడు ఆయన. సో మా యూనియన్ ప్రెసిడెంట్ మా జానీ మాస్టర్ ఇలా మీటింగ్ పెట్టి మాకు ఇలా బాలయ్య బాబుకి మన తరం మనం ట్రిబ్యూట్ చేయాలి ఏదన్నా అంటే ప్రతి మాస్టర్ ముందుకు వచ్చి డబ్బుల గురించి అసలు ఏం ఆలోచించుకోకుండా 4-5 days నుంచి డే నైట్ కష్టపడి మాస్టర్స్ బాలయ్య బాబు ట్రిబ్యూట్ లా పనిచేస్తున్నారు. వావ్, సూపర్. సో సమ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మీ కెరియర్ స్టార్ట్ అవడమే నాని గారి మూవీతో స్టార్ట్ అయింది. సో నాని గారికి కూడా పిల్ల జమీందార్ ఇస్ అ మంచి టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. సో పిల్ల జమీందార్ తర్వాత డిడ్ యూ ఎవర్ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ నాని గారు, ఆర్ ఎల్స్ ఆ తర్వాత ఎప్పుడైనా నాని గారిని కలవడం? ఐ ట్రైడ్ లాట్ ఆఫ్ టైమ్స్ బట్ ఎందుకో కుదరలేదు. యాక్చువల్లీ అది అవ్వగానే నాని గారు చెన్నైకి వెళ్ళిపోయారు. జెండాపై కపరాజ్ అని, సెగ అని ఒక 3-4 సినిమాలు గట్ట వెళ్ళిపోయారు. సో ఒక 2 years గ్యాప్ వచ్చింది. తర్వాత వెళ్ళి కలవడం జరిగింది కానీ బట్ అన్ఫార్చునేట్లీ జరగలేదు. అది మనం కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, అండ్ అలానే అంటే లైక్ మీరు అంటే లైక్ చాలా వరకు కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ కావచ్చు, అండ్ వారసుడి సంగతి ఏంటి? ఆ రిక్రియేషన్ ఆఫ్ విజయ్ గారిది అదేదో అదృష్టం కొద్దీ నాకు వచ్చింది. యాక్చువల్లీ ఒక పెద్ద మాస్టర్ చేయాల్సిన సాంగ్. సో అన్ఫార్చునేట్ గా ఏదో డేట్స్ అటు ఇటు అయ్యి నైటే రేపే చేయాలని అన్నప్పుడు
సో అంతకుముందు నేను ఒక పని చేసిన ఒక డైరెక్టర్ ఆ సినిమా కోఆర్డినేటర్ పని చేశారు. సో చంద్రకిరణ్ గారు అయితే హ్యాండిల్ చేస్తారు బాగా అన్నారు. అప్పటికి పైడిపల్లి గారు మరి విజయ్ గారిని హ్యాండిల్ చేయగలరా అని అంటే లేదు, ఆయన చిరంజీవి ఇచ్చిన హ్యాండిల్ చేస్తారు, అదేం ప్రాబ్లం లేదు. అప్పటికప్పుడు నైట్ 12 o'clock కాల్ వస్తే మార్నింగ్ వెళ్ళి చేయాల్సి వచ్చింది. ఎన్ని డేస్ చేశారు? ఒక 4 days చేసాం. 4 days చేశారు? 4 days చేసాం, చాలా చేసాం. బట్ ఇంకా మీకు తెలిసింది కదా, మూవీ ఇంత చేస్తే ఇంత అవుతుంది ట్రిమ్మింగ్ లో. సో ఏ సాంగ్స్ చేశారు తెలుగులో చెప్పండి, అంటే తెలుగు సాంగ్స్ వాతి కమింగ్ ఒకటే 4 days చేసాం. అంటే ఆ వాతి కమింగ్ అనే మూమెంట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చేయించాం. సో ఆయన సిగ్నేచర్ మూమెంట్ లా కాన్సెప్ట్ లో చేసాం. అది విజయ్ గారి దగ్గర నుంచి ఏం కాంప్లిమెంట్ వచ్చింది? యాక్చువల్లీ నాకు తమిళ్ వచ్చింది. యాక్చువల్లీ రాజేంద్ర దగ్గర పని చేశాను. నాకు తమిళ్ వచ్చి కాబట్టి నేను ఫస్ట్ సెట్ లో అంతా తమిళ్ మాట్లాడుతున్నప్పుడు తను నన్ను చెన్నై మాస్టర్ అని అనుకుంటున్నాడు. తర్వాత ఆయనే పరిచయం చేసుకున్నాను. ఆ టెన్షన్ లో నన్ను ఆయన పరిచయాలు కూడా మర్చిపోయారు. సో వర్క్ చేస్తున్నప్పుడు ఆయనే పిలిచి పరిచయం చేసుకున్నాను. ఎక్కడ చేసావు ఏంటంటే తమిళ చెన్నై మాస్టర్ అంటే కాదండి, హైదరాబాద్ మాస్టర్, అక్కడ రాజమాస్ దగ్గర పని చేస్తాం. చాలా తమిళ్ వచ్చు, లాస్ట్ మాస్ రాజమాస్ దగ్గర. తెలుగులో మాట్లాడతారా విజయ్ గారు? లైట్ గా కొంచెం. ఏమన్నారు మీ కొరియోగ్రఫీ చూసిన తర్వాత, అంటే టేక్ ఓకే అయిన తర్వాత ఎనీ కాంప్లిమెంట్ ఆర్ ఎనీథింగ్ దట్ మెమరబుల్ మీకు లైఫ్ లాంగ్ ఉండేలాగా? లైఫ్ లాంగ్ అంటే ఒకటి ఆయనే పిలిచి పరిచయం చేసుకుని హక్ చేసుకుని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఆయన నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తే దెర్ ఇస్ వన్ మాస్టర్ అమ్మా, నేనే వెళ్ళి నన్ను పరిచయం చేసుకున్నాను అని అంటారు. లైఫ్ లో చాలా మెమరబుల్. అంటే ఆ వర్క్ టెన్షన్ అడవుడిలో ఇంట్రడ్యూస్ చేయాలని కూడా ఎవరికి ఐడియా రాలేదు. నేను డైరెక్ట్ షార్ట్ పెట్టుకున్న కంపోజ్ చేస్తున్నా, సార్ రెడీ సార్ అన్నాను. 2-3 షార్ట్లు అయిన తర్వాత ఆయనే పిలిచాడు దగ్గరికి. బాబు ఇలాగా అమ్మా అలానా? ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దెర్ ఆర్ సో మెనీ కొరియోగ్రాఫర్స్ అండ్ సో మెనీ యంగ్ స్టార్ హీరోస్ ఆర్ దర్. సో మీకు అవకాశం వస్తే ఎవరికి కొరియోగ్రాఫ్ చేయాలనుకుంటారు? అఫ్ కోర్స్ అందరికి చేయాలనుకుంటారు, ఐ నో దట్. బట్ ఎప్పుడు మనకి టాప్ లిస్ట్ లో ఒక 3 names ఉంటాయి. టాప్ లిస్ట్ అంటే చిరంజీవి గారు, బాలయ్య గారు. చిరంజీవి గారు, బాలయ్య గారు ఫిక్స్. ఇంకొకరు జూనియర్ ఎన్టీఆర్. ఓకే. ఎప్పుడైనా ఈ 3 పేర్లు చెప్పారు కదా, వాళ్ళకి ఎప్పుడైనా డాన్సర్స్ గా ఉన్నప్పుడు వెళ్ళారా? అన్ని వాళ్ళతోనే చేశాను. అవునా? ఓకే. ఎవరు ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు? బాలయ్య గారు. బాలయ్య గారే. ఓకే. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ చిరంజీవి గారు కానీ? అంటే మేము లైక్ ఏంటంటే మేము చేసిన చెన్నై మాస్టర్స్ కదా, మేము ఎక్కడో 5వ లైన్ 6వ లైన్లో ఉండేవాళ్ళం. సో అంత ఇంటరాక్షన్ ఉండేది కదా వాళ్ళతో. తెలుగు మాస్టర్స్ చాలా తక్కువ ఉండేవారా మీరు డాన్సర్స్ గా చేసేటప్పుడు? మేము చెన్నై డాన్సర్ చేసినప్పుడు ఇప్పుడున్న సీనియర్ మాస్టర్స్ వాళ్ళే ఉండేవారు. సో అంటే మేబీ నేను ఈ క్వశ్చన్ ఇప్పటివరకు ఎవరిని అడగలేదు, ఎందుకు అడగాలనిపించింది అడుగుతున్నా. బేసికల్ గా మన డాన్సర్స్ ఇప్పుడు మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది దగ్గర నుంచి నేను విన్నది ఏంటంటే, వాళ్ళు డాన్సర్స్ గా ఉన్నప్పుడు తెలుగు మాస్టర్స్ ఎవరు లేరు, చెన్నై మాస్టర్స్ ఉండేవారు అన్నమాట. మరి అట్ దట్ టైం తెలుగు కొరియోగ్రాఫర్స్ అంతా ఎక్కడ చేసేవారు? వాళ్ళ దగ్గర, చెన్నై వాళ్ళ దగ్గర చేసేవారు. ఏంటి స్వాప్ అయ్యేవారా? పర్సంటేజ్ ఉంటుంది. లైక్ ఎట్లంటే చెన్నై మాస్టర్ ఇక్కడికి వచ్చి పని చేస్తే వాళ్ళు 60%, మనం 40% పని చేయాలి అకార్డింగ్ టు లాంగ్వేజ్. సో అలా పని చేసి సో ఏదైనా స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సో అలా 0, 1, 2, 3 స్టార్ట్ అయిన మేము మాస్టర్, రాణి మాస్టర్, చంద్రకిరణ్ మాస్టర్, రఘు మాస్టర్, సో మాతోనే స్టార్ట్ అయింది అన్నమాట. ఓకే. మీరు డీలో కూడా చేశారు? D10 చేశారు. ఎలా వచ్చింది? సారీ D5. నేను శేఖర్ కంటెస్టెంట్ అంటే మేము జడ్జెసా కంటెస్టెంట్స్. ఓకే. ఎలా వచ్చింది డి ఆఫర్ అన్నది? లోకల్ హైదరాబాద్ మాస్టర్స్ ఎవరు బెటర్ గా ఉన్నారు అది అంటే నేను ఫస్ట్ D1 అడిగారు. అప్పుడు మనకు అప్పుడే కొత్త. సో బేసికల్ గా డీలో మాస్టర్స్ తెలుగు వారే, కొంతమంది మనకి లాంగ్వేజ్ వాళ్ళు కాదు. బట్ కంటెస్టెంట్స్ మాత్రం తెలుగు వాళ్ళు అవ్వట్లేదే, చాలా మంది వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నారు, వేరే లాంగ్వేజెస్. అంటే మన దగ్గర అప్పుడు లేకుండే అనమాట. లేకుండా అంటే అక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే డి డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు అవ్వచ్చు. సో బెంగళూరు నుంచి ఎక్కువ అడాప్ట్ చేసుకోవడం, అది ఒక ఇష్యూ జరిగింది యాక్చువల్లీ. ఓకే. సో డి నుంచి చాలా మంది ఆర్టిస్టులు కూడా అవుతున్నారు, మనందరికీ తెలుసు. సాయి పల్లవి గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడ. డిడ్ యూ ఎవర్ గెట్ ఛాన్స్ టు మీట్ హర్ ఆర్ కొరియోగ్రఫీ హర్? నో. ఎప్పుడు? ఓకే. ఎప్పుడైనా అవకాశం వస్తే ఎలాంటి పాట చేయాలనుకుంటారు ఆవిడతో? తను ఏదైనా చేస్తుంది. ఎనీథింగ్ షీ కెన్ డు. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ప్రెజెంట్ పాత ప్రెజెంట్ రెండు చెప్పండి. నేను ఒకటే అడిగాను, ఆయన 2 ఆప్షన్స్ ఇచ్చారు నాకు, ఓల్డ్ వన్ అండ్ న్యూ వన్. పాత అంటే చిరంజీవి, బాలయ్య గారు ఇద్దరు. కొత్త అంటే ప్రభాస్ గారు, ఎన్టీఆర్.
ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, వాళ్ళ మూవీస్ కి ఎప్పుడైనా ఎన్టీఆర్ గారితో ఆల్రెడీ చేశానని చెప్పారు. ఏ సాంగ్ చేశారు? ఎన్టీఆర్ గారు రబ్బర్ గారు చేసాం. ఇది? రబ్బర్ గారు, సింహాద్రి, ఆహా, చాలా జరిగింది. అన్ని మాస్ బీట్ పాటలే చేశారు ఈయన. చేసాం. ఓకే. అండ్ ప్రభాస్ గారిది? ప్రభాస్ గారిది మొన్న చేసాం. మొన్న ఏది? ఇంట్రడక్షన్ సాంగ్ చేసి బాగా మస్తు. అచ్చా, ఓకే ఓకే, సూపర్. అప్పుడు పేమెంట్ ఎంత తీసుకునేవారు మీరు డాన్సర్ గా ఉండేటప్పుడు పర్ డే? ఆర్ గుర్తులేదు. గుర్తు లేనంత సంపాదిస్తున్నారు ఆయన ఇప్పుడు. ఇది మన thumbnail. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీ కలికి రామచిలక సాంగ్ సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పి బాలయ్య బాబు గారు మెచ్చి మీకు ఒక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. ఎస్, మన బాలయ్య బాబు గారి 50th సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి అందరూ చాలా జోరుగా హుషారుగా ఆల్ అరౌండ్ 50 to 60 కొరియోగ్రాఫర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ టు బాలయ్య బాబు గారు అనమాట. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్.